వాళ్ళకి లాలాజలం ఎక్కువ కారుతుంటుంది కొంతమందికి. ఇది చాలా మేజర్ ప్రాబ్లం కూడా అనిపిస్తుంది. దీన్ని ఎలాగ మీరు? ఇప్పుడు కొంతమందికి ఆ లాలాజలం అనేది వాళ్ళకు మనందరికీ కూడా లాలాజలం వస్తుంది, మనం మింగుతూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే ఆ మింగాలనే జ్ఞానం ఉండదు పాపం. ఆకలి దప్పికలు అనేది వాళ్ళకే తెలియదు. మరి వాళ్ళని ఎలా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళని, మరి భోజనం పెట్టే పరిస్థితి ఎలా ఉంటుంది? కొంతమంది పిల్లలు మీరు భోజనం పెట్టకపోయినా, కొన్ని రోజులు పెట్టకపోయినా మనం మర్చిపోతే వాళ్ళు అడగని కూడా అడగలేనిటువంటి పిల్లలండి. అలాంటి పిల్లల్ని మేము ప్రతిరోజు 12:30కి లంచ్ టైంకి ప్రతి పిల్లవాడు డైనింగ్ హాల్కి వస్తున్నాడా లేదా అనేది ప్రతి టీచరు, ప్రతి కేర్ టేకరు, ప్రతి ఆయాను గమనిస్తూ, మా సీసీటీవీ ద్వారా కూడా గమనిస్తూ వాళ్ళందరికీ కడుపు నిండేలా భోజనం పెడుతూ వాళ్ళ యొక్క డైలీ కృత్యాలలో మేము చేయూతను అందిస్తున్నాం. అయితే కూడా ఈ సేవింగ్ విషయాలలో కానీ మరి ఎలా టేక్ కేర్ తీసుకుంటారు మీరు ఏమైనా స్పెషల్గా? చాలా వరకు ఈ పిల్లల్లో తన షేవింగ్ ఇలాంటివి చేసుకోవడం రాదండి. ఇవన్నీ మనము బార్బర్ ద్వారా కానీ మన కేర్ టేకర్ కానీ చేయించడం జరుగుతుంది. ఇందులో కూడా శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము, బట్ తక్కువ మంది ఇందులో చేసుకోవడం. ఇళ్ళల్లో ఒక చిన్న ఇద్దరు పిల్లలు ఉంటేనే సరిగా పట్టించుకోండి సమాజం. ఏదైనా చిన్న తప్పు చేస్తేనే కోపాలు, కొట్టడాలు చూస్తూనే ఉన్న. టీవీలలో కూడా వాతలు పెట్టిన తల్లులు కూడా ఉన్నారు. మరి వీళ్ళతోటి చాలా ఓపిక కావాలి. మరి మీరు తీసుకున్నటువంటి టీచర్ బృందం అయితేనే ఆయాల వారిని ఎలా చూస్తారు మీరు?